మనకి 3 రకాల ల్యాండ్స్ మనం ఇక్కడ సీలింగ్ యాక్ట్ లో చూస్తామన్నమాట. ఒకటి వెట్ ల్యాండ్, సెకండ్ డబల్ క్రాప్ వెట్ ల్యాండ్, నెక్స్ట్ వచ్చేసి డ్రై ల్యాండ్. ఈ 3 రకాల ల్యాండ్స్ మనకు కనపడతాయి. సో ఈ 3 రకాల ల్యాండ్స్ కి ప్రాపర్ గా డిఫైన్ చేసింది అనమాట యాక్ట్. సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్. దీన్ని బట్టే మనకు అర్థమవుతుంది ఒక వ్యక్తి ఎంత ల్యాండ్ హోల్డ్ చేయొచ్చు అనేది. ఎందుకంటే ఆ ల్యాండ్ ఎలాంటి ల్యాండ్ అనే దాన్ని బట్టి దాని యొక్క క్వాంటిటీ మారిపోతుంది, రైట్? సో లెట్ us see that. వెట్ ల్యాండ్ అంటే ఫస్ట్ వచ్చేసి ఏంటంటే ల్యాండ్ రిజిస్టర్డ్ యాజ్ వెట్, సింగిల్ క్రాప్, కాంపౌండెడ్ వెట్ ల్యాండ్స్, ఇవన్నీ కూడా అంటే మనకి ఒక భూమి కొనుక్కున్నప్పుడు ఆ భూమి ఏం ల్యాండ్ అనేది రాస్తారు. అంటే వెట్ ల్యాండా, డ్రై ల్యాండా, డబల్ క్రాప్ వెట్ ల్యాండా అనేది ఖచ్చితంగా దాని మీద మెన్షన్ చేసి ఉంటుంది అనమాట. ఆ ప్రకారంగా దాన్ని కన్సిడర్ చేస్తాం. అయితే ఒకవేళ రిజిస్టర్ అలా కాకపోయినా కూడా, అంటే ఒక ల్యాండ్ వెట్ ల్యాండ్ గా రిజిస్టర్ కాలేదు, ఎగ్జాంపుల్ డ్రై ల్యాండ్ గా రిజిస్టర్ అయింది, కానీ ఒకవేళ ఈ 3 గ్రౌండ్స్ కిందకి వస్తుంటే గనక ఖచ్చితంగా దాన్ని వెట్ ల్యాండ్ గానే కన్సిడర్ చేస్తారు, డ్రై ల్యాండ్ గా కన్సిడర్ చెయ్యరు, రైట్? సో వాట్ ఈస్ ద ఫస్ట్ కండిషన్? included in the ఆయకట్ of government source of irrigation. irrigation ప్రాజెక్ట్స్ మీద డిపెండ్ అయ్యి ఫార్మింగ్ జరుపుతున్నటువంటి వాటిని ఆయకట్ భూములు అంటారు. సెకండ్ ప్రావిజన్ వచ్చేసి ఏంటి అంటే ఇక్కడ మీకు చాలా రకాల కొత్త కొత్త టర్మ్స్ కనపడుతున్నాయి కదా. ఫస్ట్లీ అంటే ఏంటంటే అగ్రికల్చరల్ ఇయర్ అన్నమాట. మనం ఎలాగైతే ఫినాన్షియల్ ఇయర్ అంటాము, ఎకడమిక్ ఇయర్ మనకి మంత్స్ ని మారుతుంది కదా, సో అలానే అగ్రికల్చరల్ ఇయర్ అని కూడా ఉంటుంది కదా. అగ్రికల్చర్ ఇయర్ ని మనం ఇక్కడ ఫస్ట్లీ అని పిలుస్తాం అనమాట. సో రెవెన్యూ రికార్డ్స్ అన్నిటిలో కూడా మనకి ఫస్ట్ ఇయర్ అనేది బాగా కనపడుతూ ఉంటుంది. దాని క్యాలిక్యులేషన్ నేను ఎండ్ ఆఫ్ ద వీడియోలో చెప్తాను, స్టే ట్యూన్డ్. అయితే ఇప్పుడు ఒక 6 years స్పాన్ ఆఫ్ టైం పెట్టుకున్నాం అనుకోండి. ఆ 6 years లో కనీసం 4 years గవర్నమెంట్ సోర్స్ ఆఫ్ ఇరిగేషన్ ఆ ల్యాండ్ తీసుకొని ఉండాలి. అలాంటప్పుడు మనం ఆ ల్యాండ్ ని వెట్ ల్యాండ్ అని పిలుస్తాం. ఇది సెకండ్ ప్రావిజన్. నెక్స్ట్ థర్డ్ ప్రావిజన్ ఏంటంటే గవర్నమెంట్ ఎస్టాబ్లిష్డ్ కానీ లేకపోతే ఏదైనా ఒక పర్సన్ ఎస్టాబ్లిష్డ్ ట్యూబ్ వెల్, అంటే వెల్ ఇరిగేషన్ అంటాం కదా, ట్యూబ్ వెల్ ఇరిగేషన్, పైప్ లైన్ ఇరిగేషన్ అంటాం. అలా డిపెండ్ అయ్యి గనక ఆ ల్యాండ్ ఇరిగేషన్ తీసుకుంటున్నట్లయితే, వాడుకుంటున్నట్లయితే ఆ ల్యాండ్ ను కూడా వెట్ ల్యాండ్ అనే పిలవాలి అని చెప్తాం అనమాట. అయితే ఇక్కడ జుడిషియల్ డెసిషన్స్ ఉన్నాయి, దీనికి కూడా ఏంటో చూద్దాం. ఒకవేళ ల్యాండ్ వెట్ గా రిజిస్టర్ కాలేదు కానీ ఆయకట్ నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ రైట్, సో ల్యాండ్ వెట్ ల్యాండ్ గా రిజిస్టర్ కాలేదు కానీ ఆయకట్ ఇరిగేషన్ కానీ ట్యూబ్వెల్ ఇరిగేషన్ కానీ తీసుకుంటున్నట్లయితే దాన్ని మనము డ్రై ల్యాండ్ గా రిజిస్టర్ అయినా కూడా వెట్ ల్యాండ్ గానే కన్సిడర్ చేయాలి అనేది ఫస్ట్ డెసిషన్ అన్నమాట. సెకండ్ వన్ వచ్చేసి ఏంటి అంటే డ్రై గా రిజిస్టర్ అయింది, ఆయకట్ ఇరిగేషన్ లోకి ఇంక్లూడ్ అయితే చేశారు కానీ ఆ ఇరిగేషన్ ని యూజ్ చేసుకొని పంట పండించలేదు, అలాంటప్పుడు దాన్ని వెట్ ల్యాండ్ అని పిలవకూడదు అని చెప్తోంది అనమాట ఈ డెసిషన్. సో ఇది వెట్ ల్యాండ్ డెఫినేషన్ అనమాట. సో లెట్స్ గో ఆన్ టు డబల్ క్రాప్ వెట్ ల్యాండ్ డెఫినేషన్. డబల్ క్రాప్ వెట్ ల్యాండ్ అంటే ఏంటంటే ఏదైతే డబల్ క్రాప్ వెట్ ల్యాండ్ గా రిజిస్టర్ అయిందో రెవెన్యూ రికార్డ్స్ లో అది మనము డబల్ క్రాప్ వెట్ ల్యాండ్ అనే పిలుస్తాం. కానీ మళ్ళీ ఇక్కడ కూడా సేమ్ వెట్ ల్యాండ్ లాగానే రిజిస్టర్ అవ్వకపోయినా ఇక్కడ చెప్పినటువంటి 3 గ్రౌండ్స్ కింద గనక వస్తే దాని డబల్ క్రాప్ వెట్ ల్యాండ్ అనే పిలవాల్సి ఉంటుంది అని చెప్తుంది అనమాట ప్రావిజన్. సో ఫస్ట్ వచ్చేసి ఏంటి అంటే ఏవైతే ల్యాండ్స్ కి వాటర్ అవైలబుల్ గా ఉందో, ఎప్పుడు 2 క్రాప్స్ లో, డబల్ క్రాప్ అంటే ఏంటంటే రెండు పంటలు, సో 2 క్రాప్ సీజన్స్ లో కూడా వాటర్ అవైలబుల్ గా ఉన్న ల్యాండ్స్ ని, అలానే షెడ్యూల్ బి ల్యాండ్స్ ని, పార్ట్ 2 ఆఫ్ షెడ్యూల్ సి ల్యాండ్స్ ని, ఈ మూడింటిని కూడా మనము డబల్ క్రాప్ వెట్ ల్యాండ్ గా రిజిస్టర్ అవ్వకపోయినా కూడా డబల్ క్రాప్ వెట్ ల్యాండ్ అనే పిలుస్తాం. మరి షెడ్యూల్ బి ల్యాండ్స్ అంటే ఏంటంటే ఏవైతే ఫస్ట్ 10 days వాటర్ ని తీసుకుంటున్నాయి, ఇరిగేషన్ ద్వారా వాటర్ ని తీసుకుంటున్నాయి, ఎప్పుడు బోత్ క్రాప్ సీజన్స్ లో. సో 2 క్రాప్ సీజన్స్ లో కూడా వాటర్ ని ఇరిగేషన్ త్రూ తీసుకుంటున్నట్లయితే, ఎప్పుడు వన్స్ ఇన్ 10 days అంటే నెలలో కనీసం 3 సార్లు ఇరిగేషన్ తీసుకుంటున్నట్లయితే దెన్ ఆ ల్యాండ్ షెడ్యూల్ బి ల్యాండ్స్ అవుతాయి. ఇన్ టర్న్ వాటిని మనము డబల్ క్రాప్ వెట్ ల్యాండ్స్ అని పిలుస్తాము. నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే వెట్ డ్రై ల్యాండ్స్ ఏవైతే ఆథరైజ్డ్ సోర్స్ నుంచి, అంటే కెనాల్ ఇరిగేషన్ నుంచి తీసుకుంటున్నట్లయితే అవి కూడా డబల్ క్రాప్ షెడ్యూల్ బి ల్యాండ్స్ కిందకి వస్తాయి. నెక్స్ట్ పార్ట్ 2 ఆఫ్ షెడ్యూల్ సి ల్యాండ్స్ అంటే ఏమిటి వస్తాయి అంటే సెకండ్ క్రాప్ సీజన్ లో వన్స్ ఇన్ 10 days ఇరిగేషన్ తీసుకుంటున్నటువంటి ల్యాండ్స్ ని డబల్ క్రాప్ వెట్ ల్యాండ్ అనే
పిలవాల్సి ఉంటుంది. అలానే సేమ్ పాయింట్ షెడ్యూల్ బి ల్యాండ్స్ లాగా వెట్ అండ్ డ్రై ల్యాండ్స్ కెనాల్ ఇరిగేషన్ నుంచి ఛానల్ ఇరిగేషన్ నుంచి తీసుకుంటున్నట్లయితే వాటిని కూడా డబుల్ క్రాప్ వెట్ ల్యాండ్స్ అనే పిలవాలి. ఈ పాయింట్ ఏం చెప్తుంది అంటే సేమ్ యాజ్ లైక్ వెట్ ల్యాండ్ లో ఇందాక మనం చూసినట్టుగా ఒక 6 years స్పాన్ ఆఫ్ టైం తీసుకున్నట్లయితే దానిలో కనీసం 4 ఏళ్ళు గవర్నమెంట్ సోర్స్ ఆఫ్ ఇరిగేషన్ మీద డిపెండ్ అయ్యి ఉండాలి. అట్లా డిపెండ్ అయ్యి ఎన్ని క్రాప్స్ పండించాలి? 2 పంటలు పండించినట్లయితే అలాంటప్పుడు దాన్ని మనము డబుల్ క్రాప్ వెట్ ల్యాండ్ అనే పిలవాలి. దెన్ థర్డ్ వన్ వచ్చేసి అంటే ట్యూబ్వెల్ ఇరిగేషన్ యూజ్ చేసుకొని 2 పంటలు పండించి ఉండాలి. అయితే కొన్ని ల్యాండ్స్ ని డబుల్ క్రాప్ వెట్ ల్యాండ్స్ అని పిలవకూడదు, అలా కన్సిడర్ చేయకూడదు. అలాంటి ల్యాండ్స్ ని కూడా మెన్షన్ చేస్తుంది అనమాట యాక్ట్. అవి ఏంటో చూద్దామా మరి. రైట్. సో ఫస్ట్ వచ్చేసి ఏంటి అంటే గవర్నమెంట్ సోర్స్ ఆఫ్ ఇరిగేషన్ నుంచి తీసుకోవడం అయితే జరుగుతోంది 4 first years లో, కానీ 2 crops రేజ్ చేయలేదు. మనం ఇందాక చెప్పుకున్న కండిషన్ అంటే 2 పంటలు చేసి ఉండాలి, కానీ 2 పంటలు పండించలేదు. అలాంటప్పుడు ఆ ల్యాండ్ ని డబుల్ క్రాప్ వెట్ ల్యాండ్ అని పిలువం. సెకండ్ వచ్చేసి ఏంటి అంటే సెకండ్ క్రాప్ సీజన్ లో ఇరిగేషన్ అయితే తీసుకున్నారు, కానీ ఎందుకు తీసుకున్నారంటే ఫస్ట్ క్రాప్ సీజన్ లో వచ్చిన పంట చేతికి రాదేమో అన్న అనుమానం వల్ల సెకండ్ క్రాప్ సీజన్ లో ఇరిగేషన్ అనేది తీసుకోవడం జరిగింది. అలాంటప్పుడు మనం దాన్ని డబుల్ క్రాప్ వెట్ ల్యాండ్ అని పిలవము. థర్డ్ వన్ వచ్చేసి ఏంటి అంటే టెంపరరీ బేసిస్ లో, అంటే ఎప్పుడన్నా అప్పుడప్పుడు సెకండ్ క్రాప్ సీజన్ లో టెంపరరీగా కొన్ని రోజులు సెకండ్ క్రాప్ సీజన్ లో నీళ్లు వదిలినట్లయితే దాన్ని కూడా మనం డబుల్ క్రాప్ వెట్ ల్యాండ్ అని పిలవం. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ డబుల్ క్రాప్ వెట్ ల్యాండ్. సో నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే డ్రై ల్యాండ్. దేని డ్రై ల్యాండ్ అని పిలుస్తారు అంటే ల్యాండ్స్ ఏవైతే మనావరి, అస్మంతరి, భగత్, బంజర్ ఇలా రిజిస్టర్ అయ్యాయో ఇలాంటి పేర్లతోటే రిజిస్ట్రేషన్ అనేది జరుగుతుంది. ఆ డాక్యుమెంట్స్ లో మెన్షన్ చేస్తారు. సో అండ్ సో భగత్ ల్యాండ్ అని, అస్మంతరి ల్యాండ్ అని అలా రిజిస్టర్ అయినటువంటివన్నీ కూడా డ్రై ల్యాండ్ గానే కన్సిడర్ చేయడం జరుగుతుంది.